ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ డైరెక్టర్ గారు ఈ సినిమాలో నాకు వేషం ఇచ్చినందుకు. ఈ సినిమాలో నాది మంచి క్యారెక్టర్ అండి, చూసి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ సినిమా మంచి పేరు తెచ్చి మంచి హిట్ ఇచ్చి సాయిరామ్ శంకర్ మళ్ళీ ప్రూవ్ చేసుకొని ఒక మంచి హీరోగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా విష్ యూ ఆల్ ద బెస్ట్. నాకు బాగా ఇష్టమైన తమ్ముడు యాక్టరు అండ్ ఎవ్రీథింగ్. ఐ హోప్ ఇట్ డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ ఎ గ్రేట్ పొజిషన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ డార్లింగ్. అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెంబర్ 2 హరీష్ సార్ తోటి ఇలా స్టేజ్ పంచుకున్నందుకు హ్యాపీగా ఉంది. అండ్ సాయిరామ్ శంకర్ సార్ గురించి, డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్ గురించి ఒక మాట చెప్తాను. నిన్న వచ్చి స్టూడియోలో నేను రికార్డింగ్లో చాలా బిజీగా ఉంటే నా దగ్గరకు వచ్చి మీరు రేపు రావాలి ఫంక్షన్ ఉంది అని అన్నారు. నాకు అర్థం కాలే, ఈ సినిమాకి నేనే మ్యూజిక్ డైరెక్టర్ని, నన్ను మీరు ఇంత స్పెషల్గా వచ్చి పిలవాల్సిన అవసరం ఏముంది? ఒక కాల్ చేస్తే లేదా ఒక సెకండ్ దూరంలో ఉంటాను, ఒక నిమిషం దూరంలో ఉంటాను, మీరు పిలిస్తే వచ్చేస్తాను. పేరు వచ్చిందనో పరపతి వచ్చిందనో క్యారెక్టర్ మార్చుకునేంత లోపం నాలో లేదు. ఎందుకంటే నాకేం రానప్పుడు, నా దగ్గర ఏం లేనప్పుడు సినిమా ఇచ్చింది మీరు, ఆపర్చునిటీ ఇచ్చి నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టి మీ అందరి ముందు మాట్లాడిస్తున్నది మీరు. సో మీకు నేను ఎప్పుడు నా గౌరవాన్ని ఎప్పుడు కోల్పోనో, ఎప్పుడు నా గౌరవాన్ని తగ్గించానండి. నాకు అన్నం పెట్టిన వాళ్ళకైనా, సినిమా పెంచిన వాళ్ళకైనా, నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకైనా, ఎవరికైనా సరే నాకు ఇచ్చిన వాళ్ళకి నేను తిరిగి ఏమి ఇవ్వగలనంటే, తిరిగి నేను ధనం రూపంలో ఇవ్వలేను కానీ నా గుణం రూపంలో ఇవ్వగలను. ఆ గుణం ఏంటంటే నన్ను నమ్మిన వచ్చిన వాళ్ళకి నేను నమ్మకంగా పనిచేయడం ఒకటి నా చేతిలో ఉంది సార్. నేను మీకు నమ్మకంగా పనిచేశాను అనిపిస్తేనే మీరు నన్ను ప్రేమించండి. నేను నిజంగా పనిచేస్తే నాకు అవకాశాలు ఇవ్వండి, అంతేగాని మీరు నేనేదో పెద్ద ఇదైనా అసలు లేదండి, అది లేదు, నాకు లేదు, ఎప్పుడు లేదు, రాదు. ఒకవేళ వచ్చినప్పుడు ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతానండి. వెళ్ళిపోయి హాయిగా నా పని నేను చేసుకుంటాను. అంటే అలానే కాదు సార్, అంటే నాకు నిన్న చాలా బాధ అనిపించింది, చాలా అంటే చాలా ఫీల్ అయ్యా. అలాగా నేనేమైనా మారిపోయానా, అలాగే నేను ప్రవర్తిస్తున్నానని నేను ఫీల్ అయిపోయాను నేను చాలా. అండ్ ఈ సినిమా 15th వస్తుందండి. నిజం చెప్పాలంటే సాయిరామ్ శంకర్ గారు ఈ సినిమాకి ఒక హీరో అనే కాకుండా, నిజం చెప్తున్నా, ఒక కింది స్థాయి ఉద్యోగి కానీ, ఒక కింది స్థాయి వర్క్ చేసే ఒక టెక్నీషియన్ కానీ ఎలా అయితే పనిచేస్తారో అలాగా ఈ సినిమాని తన భుజస్కంధాల మీద ఎత్తుకొని, ఈ సినిమా మీద ఆయనకున్న నమ్మకంతో, ఈ సినిమా ఆడుద్దని ఒక బలమైన నమ్మకంతో, బలమైన విశ్వాసంతో ప్రజల్లోకి దీన్ని వేగంగా తీసుకెళ్లాలని శాయశక్తులా తను కృషి చేస్తున్న విధానం నచ్చి, సార్ మీరు ఎలా అయితే వెళ్తున్నారో ఆ దారిలో నేనైనా నా వైపు నుంచి నేను ఏం చేయగలను చెప్పండి, అది మొత్తం నేను చేస్తానని చెప్పాను. అలాగా ఈ సినిమాకి నాకు పనిచేసే అవకాశం ఇచ్చినందుకు నవీన్ సార్కి, అలాగే మా ప్రొడ్యూసర్ దేవరాజ్ సార్కి అండ్ మా సార్ సాయిరామ్ శంకర్ సార్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈయన సినిమా ఫస్ట్ డే ఒక కథ చెప్పి ఎలా చేస్తారో లైవ్లీగా చెప్పి జోక్గా చాలా జోవియల్గా నవ్వుతూ ఒక లంచ్ టైంలో మాట్లాడుకుంటే, సినిమా కూడా అలాగే తీసారండి. చాలా లైవ్లీగా, చాలా జోవియల్గా, ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఎప్పుడు నవ్వుతూ ఒక సాంగ్, లాస్ట్లో ఒక సాంగ్ యాడ్ చేద్దామా వద్దా, యాడ్ చేద్దాం వద్దా అనుకుంటూ లాస్ట్లో మళ్ళీ సాంగ్ యాడ్ చేస్తారు. అది ఆ సాంగ్ కోసం మళ్ళీ సపరేట్ 3 days రాత్రి పగలు షూట్ చేస్తారు, డే అండ్ నైట్. ఆయన కూడా వేస్తారు డ్యాన్స్, కానీ కొరియోగ్రాఫరు ఆ సాంగ్ కట్ చేస్తారు. సో నెక్స్ట్ హీరోయిన్ రాలేదా? సరే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమాడుతుంది ఇంకెంత ఫన్ లేదు. సరే, మీరు ఉన్నారు కదండి. సరే, అంటే హీరో అయ్యాక మీకు హీరోయిన్ కంపల్సరీ స్టేజ్ పైన ఉండాలనిపిస్తుంది. ఓకే, మా ప్రొడ్యూసర్ గారు రండి. ఈయన ప్రొడ్యూసర్ గారు చెప్పారు కానీ ముందు మాట్లాడిన భయం అని. ఈయన వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అండి. ఈయన సినిమాలకి, చిన్న సినిమాకి పడే కష్టం చాలా తక్కువ మంది తెలుసు. ఇది చిన్న పెద్ద కదా. నా ఉద్దేశం ఏంటంటే, రైట్ ఫ్రమ్ ద డే 1 డబ్బుల విషయంలో కాంప్రమైజ్ అవ్వనని చెప్పారు ఒకరోజు. నేను అలాగే చెప్తారులే, మధ్యలో ఆగిపోద్ది అంటే కష్టాలతో భయ, సెకండ్ షెడ్యూల్ లేటు అలాను కదా. యాజ్ ఇట్ ఈజ్గా జస్ట్ 45 daysలోనో 55 daysలోనో ఆ 2 షెడ్యూల్, ఒక మధ్యలో 1 week గ్యాప్ ఇచ్చి సింగిల్ షెడ్యూల్, అంటే పేరుకి 2 schedules కానీ సింగిల్ షెడ్యూల్లో ఫినిష్ చేసి సాయిరామ్ శంకర్ గారు జోకులు వేస్తారు, మాట్లాడతారు. ఎవరైనా సరే చెప్తారా రే,
సో ఏంటి ఇంకా మాట్లాడాలా నేనే లాస్ట్ కదా. థ్యాంక్ యూ సో మచ్, ఎంత గొప్పగా చేశారండి. ఆ విష్ ఆల్ ది బెస్ట్ అండి. సినిమాలు ఇంకా చేయాలి, మీలాంటి ఇండస్ట్రీగా రావాలి. ఇంకా మా ప్రభాస్ గారి గురించి ఎంత చెప్పడం తక్కువే. అండ్ సాయిరామ్ శంకర్ గారు ఈ సినిమా కోసం ఎంత కష్టపడి ఎన్ని మీమ్స్ చేస్తూ ఎంత గొప్పగా చేశారంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కామారెడ్డి వెళ్ళి ఒక చిన్న మీమ్ కోసం చిన్న అంటే ప్రమోషన్ చేయాలి, అలా కూడా సినిమా జనాల్లో తీసుకెళ్ళిన తాపత్రయంతో ఇస్ బిన్ వర్కింగ్ వెరీ హార్డ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా మా కెమెరామ్యాన్ గురించి చెప్పాలి, వీళ్ళందరూ మిగతా వాళ్ళు చెప్తారు. సరే నేనే ఫస్ట్ అని తెలియదు, లాస్ట్ అనుకుని ఎక్కువసేపు మాట్లాడతాను. సారీ. థ్యాంక్ యూ సో మచ్. టీ మాస్టర్ గురించి చెప్పాలని చూడండి, వేటగారం సర్లేరా. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన కేవీఆర్ సార్కి, హరీష్ శంకర్ సార్కి, మా హీరో గారికి, మా యూనిట్ సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాతో పాటు అందరూ హార్డ్ వర్క్ చేశారు. మార్చి 15 1020 మూవీ వస్తుంది, అందరూ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్పెషల్లీ మా గెస్టులందరికీ ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతేనా అండి, ఇంకా ఏమి కష్ట సుఖాలు అవి ఏం రావట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి ఎస్, ఇటువంటి ఎంటర్టైనింగ్ మూవీని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ నవీన్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. సెన్సేషనల్ డైరెక్టర్ హరిశంకర్ గారికి, అసలే మాట్లాడుతూ తక్కువ, మరి ఎమ్మెల్యే గారికి, పిల్లగాని ఇచ్చేసిన గెస్టులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ప్రొడ్యూసర్ దేవరాజ్ గారికి చెప్పంలోనే సింగిల్ సిట్టింగ్లోనే మనం చేద్దాం అని ముందుకు వచ్చి సినిమా చేయడానికి ఎంత కష్టమైనా నాతో పాటు ఉండి చేసిన నా ప్రొడ్యూసర్ గారికి, అలాగే కష్టపడ్డ నా హీరో గారికి చాలా థ్యాంక్స్ అండి. మార్చి 15 థియేటర్లో రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. ఆడి పేరు కామారెడ్డి శంకర్. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వచ్చిన కుర్రాడు కథ కాబట్టి, సో కామారెడ్డి పేరు వెళ్ళడం అవ్వడానికి రీజను మన కేవీఆర్ గారు, రమణారెడ్డి గారు. సో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారని అడిగారు మొన్న. సార్ ఇది కామారెడ్డిలో షూట్ చేసాం, ప్లస్ కామారెడ్డి కుర్రాడు హైదరాబాదు కథ, ఆయన మీద కథ, సార్ మీరు వస్తే మాకు ప్రమోషన్స్కి బాగుంటుందండి అన్నప్పుడు, సో అలాగా కేవీఆర్ గారు ఇక్కడికి రావడం జరిగిందండి. అలానే ఈ ట్రైలర్ కమర్షియల్గా ఈ 1020 అనే టైటిలే కమర్షియల్ టైటిల్. సో కమర్షియల్ టైటిల్లో సినిమా హీరో క్యారెక్టరైజేషన్ సినిమా ఇదంతా అండి. సో హీరో క్యారెక్టరైజేషన్ సినిమా అంటే హీరో మీదే సినిమా అంతా ప్లే చేసే డైరెక్టర్స్ ఉన్నారు. అందులో నాకు నచ్చిన ఇద్దరు, ఒకరు అన్నయ్య అయితే, 2 మన హరీష్ శంకర్ గారు. అంటే హీరో ఉంటే చాలు సినిమా అయిపోద్ది. హీరో తోటే కామెడీ సీన్స్ కానీ లేకపోతే కమర్షియల్స్ కానీ, 4 సాంగ్లు 4 ఫైట్లు, ఒక కథ. సో హీరో క్యారెక్టరైజేషన్స్తో సినిమాలు తీసే కమర్షియల్ డైరెక్టర్స్లో హరీష్ శంకర్ గారు అన్నయ్య అయితే, సో ఇలాంటి కథని, ఇలాంటి సినిమాని, ఇలాంటి ట్రైలర్ని అనలైజ్ చేసే ఒక డైరెక్టర్ కావాలి, అది హరీష్ శంకర్ గారు అయితే బాగుంటుంది అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ట్రైలర్ చూశారు, అరే భలే చేశారు సినిమా, ఎన్ని డేస్లో చేశారని కూడా చెప్పాం. సో బాగా చేశారని ఆయన చెప్పడం జరిగింది. సో ట్రైలర్ కూడా ఇప్పుడు ఆయన చూశారు, దాని గురించి కూడా ఆయన మాట్లాడతారని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇక మా ప్రభాస్ శ్రీనన్న, ఇంక ఇలానే ఉంటుంది సినిమా అంతండి మేము. సో ఆయన వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక ఓటీటీలో పొలిమేరతో ఓటీటీలో ఎంటర్ అయ్యి, ఆ ఓటీటీ దాటి థియేటర్ పొలిమేరలో ఎంటర్ అయిన సూపర్ హిట్ కొట్టిన మా రాజేష్ భయ్యకి థ్యాంక్ యూ అండి. సో ఈ సినిమాకి మీరు అంటే చాలా ఇబ్బంది పెట్టాం, బట్ అంటే మేము ఇబ్బంది పెట్టాం, ఎక్కువ అది ఎంజాయ్ చేసాం. సో ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. చాలా షార్ట్ పీరియడ్లో తీయడం జరిగింది, బట్ కమర్షియల్కి ఎక్కడ తగ్గకుండా అంతా చేయడం జరిగింది. సో నాకు మంచి కథ ఇచ్చారు, మంచి సినిమా ఇచ్చేసారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈ ఫీల్డ్కు నేను మొదటిసారి రావడం నాకు కొత్తగా. నేను వస్తుంటే కూడా కొంచెం న్యూ ఫీల్డ్ కాబట్టి ఎవరెవరు ఉంటారు, ఏంది అసలు ఏంటి అనేది కూడా నాకు తెలియదు. మామూలుగా నేను సినిమా ప్రియుడిని. ఒక 4 నెలల వరకు కింది వరకు కూడా ప్రతి ఫ్రైడేని ఎంజాయ్ చేసేవాడిని. ఫ్రైడే టు సాటర్డే వరకు సినిమాలన్నీ కంప్లీట్ చేసేవాడిని. 3 రిలీజ్ కానీ 4 రిలీజ్ కానీ అన్నీ చూసేవాడిని కంప్లీట్. సో ఆగస్టు నుంచి కంప్లీట్గా షెడ్యూల్ చేంజ్ అయిపోయింది.
సో ఆ 100 డేస్ ప్రోగ్రామ్తో సినిమాలకు దూరమై ఇప్పటికీ 6 నెలలు అవుతున్నది. సినిమాలు ఓటీటీలో కూడా నేను కంపల్సరీ చూస్తాను. అది లాస్ట్ సినిమా ఎలక్షన్ ఓటింగ్ లాస్ట్ క్యాన్వసింగ్ లాస్ట్ డే 28 అవుతే 29th నాడు ఓటీటీలో నాగేశ్వరరావు సినిమాని అంటే రవితేజ గారిది, అట్లాగే బాలకృష్ణ గారి సినిమాని చూస్తూ ఇంట్లోనే కూర్చున్నాం. 30th రోజు పోలింగ్. ఇది నేను అన్ని టీవీలలో కూడా చెప్పాను. సో మొదటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం. అత్యంత తక్కువ ఖర్చుతోని ఎక్కువ సంతోషపడేది సినిమా. మిగతా అన్ని వ్యసనాలే కానీ సినిమా మాత్రం వ్యసనం కాదు. సో మిగతా అలవాట్లు ఏమున్నా అది తన ఆస్తుల్ని కరిగిస్తుంది, కానీ ఈ సినిమా మాత్రము పెట్టిన 150 రూపాయల్లో 100 కోట్ల సంతోషం అనుభవించవచ్చు. సో ఆ 2.5 గంటలు అన్నీ మర్చిపోవచ్చు. ఇలాగే సత్యం గారిలాగా, ప్రభాస్ శ్రీనివాస్ లాగా వీళ్ళలాగా కామెడీ చేస్తుంటే అది చూస్తూ జ్ఞాపకం చేసుకుంటూ బాగా సినిమాలు చూడొచ్చు. సక్సెస్ అనేవారు ఏమి హీరో కాదు, సక్సెస్ అనే వాళ్ళు ఫెయిల్యూర్ కాదు, కానీ ప్రతి దాంట్లో టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది కనుమరుగై ఉంటారు. టాలెంట్ లేకుండా కొందరికి లక్ వచ్చినా సక్సెస్ అవుతారు. బట్ ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో ఆ సక్సెస్ రావడానికి పడ్డ కష్టం కన్నా అది నిలబెట్టుకోవడానికి 100 రెట్లు కష్టపడాల్సి వస్తుంది. అందరూ అనుకుంటారు సక్సెస్ అయితే సక్సెస్ అయిందని. సక్సెస్ని స్టేబుల్ చేయాలంటే ఇంకా ఎక్కువ కష్టపడాల్సిందే తప్ప తక్కువ ఉండదు. కాబట్టి కార్యక్రమానికి గమనించిన సాయిరామ్ శంకర్ గారికి, డైరెక్టర్ నవీన్ రెడ్డి గారికి, ప్రొడ్యూసర్ దేవరాజ్ గారికి, నేను మా తెలంగాణ అనుకున్న సురేందర్ రెడ్డి గారు కానీ, హరీష్ శంకర్ గారు కానీ, వంశీ పైడిపల్లి గారు కానీ, వీళ్ళంతా తెలంగాణ నుంచి అనే ఒక ఫీలింగ్ ఉండే. బట్ నేను కలుస్తాను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫీల్డ్ ఈజ్ డిఫరెంట్. ఎప్పుడైతే ఒకవేళ గవర్నమెంట్ వచ్చి నేను మంత్రి అయితే సినిమాటోగ్రఫీ తీసుకోవాలని ఒక కోరిక చిన్నప్పటి నుంచి. కారణం సినీ ఫీల్డ్ మీద ఉన్న క్రేజ్ తప్ప ఇంకోటి ఏం లేదు. సరే, అది టైం విల్ బీ డిసైడెడ్. దాని గురించి పెద్ద ఆశ ఏం లేదు. ఈ సక్సెస్ని మించిన సక్సెస్ అయితే ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో కూడా ఇంక 2 ముఖ్యమంత్రులను దేశంలో ఎవరు ఓడగొట్టారు కూడా. కాబట్టి అదృష్టం కామారెడ్డి ప్రజలు ఇచ్చింది. ఈ సినిమా కూడా కామారెడ్డి నుంచే స్టార్ట్ అయింది. పేరు కూడా కామారెడ్డి శంకర్ అని పెట్టుకోవడం నిజంగా సంతోషం. ఇది దానికోసం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సినిమా సక్సెస్ కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. అందరికి నమస్కారం. సార్, మీరు ఎలక్షన్ ఎలా గెలిచారో నాకు ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది సార్. మామూలుగా మాట్లాడితే మాటలు చెవులకు తగులుతాయి, ఈయన ప్రతి మాట వినేవాళ్ళ గుండెకి తగులుతుంది డైరెక్ట్గా. సో దెర్ ఈస్ నో వండర్ ఫర్ యువర్ విన్నింగ్ అండి. దెర్ ఈస్ నో వండర్ ఫర్ యువర్ విన్నింగ్. మీ గురించి చాలా మాట్లాడాలి. నేను స్ట్రగుల్ అవుతున్న టైంలో సాయిరామ్ శంకర్ని పూరి గారు ఎంత సపోర్ట్ చేశారో, నన్ను యాజ్ అ డైరెక్టర్గా, రైటర్గా పూరి గారు నన్ను అంతే సపోర్ట్ చేశారు. పూరి గారు సపోర్ట్ లేకపోతే నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉండేవాడిని కాదు. సో సాయి ఈజ్ లైక్ మై బ్రదర్ అండ్ సాయి ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. వైష్ణవ్ అకాడమీలో సాయి నేను చాలా సినిమాల గురించి మాట్లాడుకున్నాం. 10 ఏళ్ళ నుంచి నాకు ఇంచుమించు 10-12 ఏళ్ళ నుంచి నాకు సాయి తెలుసు. వండర్ ఏంటంటే 12 ఏళ్ళ క్రితం సాయి ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఇది మట్టుకు సీక్రెట్ అసలు. అండ్ సాయి ఎనర్జీ నాకు చాలా ఇష్టం. ఈ సినిమా నేను సాంగ్స్, ట్రైలర్ అన్నీ చూశాను. సాయిరామ్ శంకర్ ఫుల్ ఎనర్జీ ఈ సినిమాలో మీరు చూడబోతున్నారు. అది మట్టుకు నేను గ్యారంటీ చెప్పగలుగుతాను. సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ అంటే ఎంత పక్కాగా చేశారంటే, డేట్స్ ఇష్యూ లేకుండా కొత్త వాళ్ళతో, కొత్త కొరియోగ్రాఫర్లతో మీరు మీ అన్ని పాటలు నేను చూసాను, చాలా బాగా చేశారు. అండ్ ఎస్పెషల్లీ ఊగింది సాంగ్ రాసిన లిరిసిస్ట్ సుబ్బరాయ శర్మ గారు అంట, చాలా బాగా రాశాడు. ఆ లిరిక్స్ నాకు బాగా నచ్చాయి. చెక్కిళ్ళు తడిమితే ఎక్కిళ్ళు అలాంటి పదాలు కొత్తగా ఉన్నాయి, చాలా బాగా రాశారు. అండ్ బీమ్స్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. బీమ్స్ మంచి పాటలు చేస్తాడని తెలుసు నాకు, బట్ మంచి మాటలు మాట్లాడని ఇవాళ అర్థమైంది నాకు. ఎక్స్ట్రాడనరీగా మాట్లాడాడు. బీమ్స్లో ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. ఆయన మాస్ సినిమాలు చేస్తున్నాడు. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు వర్క్ విత్ బీమ్స్ బిజీనెస్ తగ్గితే పని చేద్దామని. నేను బిజీగా లేను, బీమ్స్ బిజీగా ఉన్నాడు బేసిక్గా. సో అండ్ సార్, పొలిమేర 2 చూడడానికి మీకు టైం లేదు. పొలిమేర 2 తర్వాత ఆడికి టైం లేదు, పరిస్థితి అలా ఉంది. సో కంగ్రాచులేషన్స్ ప్రభాస్ గారు, రాజేష్ గారు. సక్సెస్ఫుల్గా ఎమ్మెల్యే గారు ఉన్నారని కూడా భయపడకుండా అందరినీ ర్యాగింగ్ చేసినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా గొప్పగా చేశారు. మిమ్మల్ని కూడా సార్. సో ఎవరైనా సరే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. రమణారెడ్డి గారు మాత్రం గెలిచి రచ్చ చేశారు. దాన్ని ఏమంటారు, కామారెడ్డి కాన్స్టిట్యున్సీ కాస్త రమణారెడ్డి గారి కాన్స్టిట్యున్సీ అయిపోయింది మొన్న ఎలక్షన్స్తో. ఈ సినిమాలో హీరో కామారెడ్డి నుంచి వస్తాడు అని చెప్పారు ఇందాక ట్రైలర్లో. బట్ కామారెడ్డి నుంచి హీరోలు మాత్రమే వస్తారని చెప్పి రమణారెడ్డి గారు ప్రూవ్ చేశారు.
హార్టీ కంగ్రాచులేషన్ సార్. చరిత్ర సంచలనం అనాలా, చరిత్ర అనాలా, అసలు పదాలు తక్కువ మీ విజయాన్ని చెప్పడానికి యాక్చువల్గా. సో అంత ప్రజలు మిమ్మల్ని అంతగా నమ్మారు. మీరు ప్రేమ ఖైదీ సినిమాకి ఆడిషన్స్ వెళ్ళి ప్రేమ ఖైదీ మిస్ అయ్యని చెప్పారు. మీరు ఏం ప్రేమ ఖైదీ మిస్ అవ్వలేదు సార్, కామారెడ్డిలో కొన్ని లక్షల మంది ప్రేమకు మీరు ఖైదీ అయిపోయారు. సో యూ నెవర్ మిస్డ్ ఇట్. అండ్ నేనే కాదు, చాలామంది సినిమా వాళ్ళు పొలిటీషియన్స్ గురించి గొప్పగా మాట్లాడడం మనం చూసే ఉంటాము. కానీ సినిమా గురించి గొప్పగా మాట్లాడిన మొట్టమొదటి పొలిటీషియన్ రమణారెడ్డి గారు. అంత గొప్పగా మాట్లాడారు సినిమా గురించి. ఆయన ఒకవేళ మంత్రి పదవి వస్తే సినిమాటోగ్రఫీ తీసుకుంటున్నారు. నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. అందుకోసమన్నా మీకు మంత్రి పదవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో రెగ్యులర్గా సినిమాలు చూసే ఒక మంత్రి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ సినిమాకి బ్లెస్ చేయడానికి మీరు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీతో పాటు స్టేజ్ షేర్ చేసుకోవడం నిజంగా ఒక లెజెండరీ ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తితో కలవడం, ఫోటో దిగడం మాకు కూడా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మన ఇద్దరం కలిసిన ప్రోగ్రామ్స్ ఎన్నో ఇదే మనం రికార్డు, మనం గిన్నిస్ బుక్ అప్లై చేసుకోవచ్చు మన ఇద్దరం. సో ఆవిడ యాంకరు, నేను గెస్ట్, ప్రసాద్ ల్యాబ్స్. అందుకు మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. చిన్న సినిమాని కూడా చూడకుండా ఇంతమంది మీడియా మిత్రులు రావడం చాలా ఆనందంగా ఉంది. బికాజ్ ఇలాంటి సినిమాలు కేవలం మీ ద్వారా మాత్రమే పాపులర్ అవుతాయి. సో ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం అండ్ డోంట్ మిస్ దిస్ ఫిలిం ఆన్ March 15th. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ.